వారపు జాతకం డిసెంబర్ 1 నుండి 7, 2025 మీ ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, కెరీర్ మరియు వైవాహిక జీవితానికి ఈ వారం ఎలా ఉంటుంది? మీ చంద్రుని ఆధారంగా వారపు జాతకం యొక్క ఈ వీడియోలో మీ అన్ని ప్రశ్నలకు సమాధానాలను కనుగొనండి. వారపు జాతకం డిసెంబర్ 1 నుండి 7, 2025 డిసెంబర్ మొదటి వారం ప్రత్యేకంగా ఉంటుంది. ఈ వారం గ్రహాల కదలికలు కొన్ని రాశులకు ప్రత్యేక ప్రయోజనాలను తెచ్చే అవకాశముంది. మరికొన్ని రాశులకు జాగ్రత్త మరియు అప్రమత్తత అవసరం. ఈ సమయం మార్పులు మరియు కొత్త అవకాశాలను తెస్తుంది. ఇది మీ జీవితంలోని అనేక అంశాలను ప్రభావితం చేస్తుంది. ఈ వారం మీరు మీ పనిలో కొత్త శక్తి మరియు ఉత్సాహంతో ముందుకు సాగాలి, కానీ కొన్ని రాశులవారు అనవసరమైన వివాదాలు మరియు సమస్యలను నివారించాలని సలహా ఇస్తారు. ఈ సమయంలో ఆర్థిక విషయాలు, ఆరోగ్యం మరియు సంబంధాలలో సమతుల్యతను కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఈ వారం గ్రహాల స్థానాలు కొన్ని రాశులకు శుభవార్తలను తెస్తాయి, వారి లక్ష్యాలను సాధించడంలో సహాయపడతాయి. అయితే ఇతరులు ఓపిక మరియు అవగాహనను కలిగి ఉండాలి మరియు అవాంఛిత సమస్యలను నివారించడానికి జాగ్రత్త వహించాలి. ఈ వారం మీ రాశిచక్రంపై గ్రహాల ప్రభావాలను మరియు మీ జీవితంలోని ఒడిదుడుకులను తెలివిగా ఎదుర్కోవడానికి మీరు ఏమి గుర్తుంచుకోవాలో వివరంగా అన్వేషిద్దాం. మేషం వారపు జాతకం మేషరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలను తెస్తుంది. వారం ప్రారంభం నుండి పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. పనిలో మీ లక్ష్యాలను చేరుకోవడానికి మీరు అదనపు కృషి చేయాల్సి ఉంటుంది. ఈ వారం మీ కెరీర్ మరియు వ్యాపారంలో కావలసిన విజయాన్ని సాధించడానికి మీరు ఇతరులతో మంచి సంబంధాన్ని ఏర్పరచుకోవాలి. ఇతరులతో సంభాషించేటప్పుడు మీ మాటల్లో సంయమనం పాటించండి. వారం ప్రారంభంలో కొన్ని కుటుంబ సమస్యలు మీకు గణనీయమైన ఆందోళన కలిగిస్తాయి, కానీ శ్రేయోభిలాషి సహాయంతో మీరు చివరి భాగంలో ఒక ముఖ్యమైన పరిష్కారాన్ని కనుగొనగలుగుతారు. మేష రాశివారు ఈ వారం దేనిలోనూ తొందరపడకుండా ఉండాలి. జాగ్రత్తగా డ్రైవ్ చేయండి మరియు మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి, ఎందుకంటే ఇది శారీరక మరియు సామాజిక సమస్యలకు దారితీస్తుంది. వ్యాపార దృక్కోణం నుండి వారం యొక్క రెండవ భాగం మొదటి సగం కంటే కొంచెం మెరుగ్గా ఉంటుంది. ఈ వారం మీ ప్రేమ భాగస్వామితో మీకు విభేదాలు ఉండవచ్చు. ఈ అభిప్రాయ భేదాన్ని విభేదంగా మార్చుకోకండి, లేకుంటే అది మీ సంబంధంలో చీలికకు దారితీయవచ్చు. ఈ జాగ్రత్తలు తీసుకోండి. హనుమంతుడికి ప్రార్థనలు చేసేటప్పుడు ప్రతిరోజూ బజరంగ్ బాన్ పఠించండి. వృషభం వారపు జాతకం వృషభ రాశివారు ఈ వారం ఏదైనా పనిని అర్ధహృదయంతో పూర్తి చేయకుండా ఉండాలి. సోమరితనం లేదా అజాగ్రత్త ఒక పనిని నాశనం చేస్తుంది. వారం ప్రారంభం సంతోషంగా ఉంటుంది. ప్రియమైన వ్యక్తి రాక ఆనందకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. వృషభం వారం మొదటి భాగంలో ఖరీదైన విలాసవంతమైన వస్తువును కొనుగోలు చేయవచ్చు. ఇది మీ ఆర్థిక పరిస్థితిని ప్రభావితం చేస్తుంది. వారం మధ్యలో ఉద్యోగంలో ఉన్నవారికి కొద్దిగా ప్రతికూలంగా ఉండవచ్చు మరియు ఈ సమయంలో మీరు అదనపు పనిభారాన్ని ఎదుర్కోవలసి రావచ్చు. అయితే మీ తెలివితేటలు మరియు విచక్షణను ఉపయోగించి మీరు చివరికి వివిధ సమస్యలకు పరిష్కారాలను కనుగొనడంలో మరియు సకాలంలో పనులను పూర్తి చేయడంలో విజయం సాధిస్తారు. వృషభ రాశివారు ఈ వారం వ్యతిరేక లింగానికి ఆకర్షితులవుతారు. ఇటీవలి స్నేహం ప్రేమ వ్యవహారంగా మారవచ్చు. ఉన్న ప్రేమ సంబంధాలు మరింతగా పెరుగుతాయి. వివాహ జీవితం సంతోషంగా ఉంటుంది. విద్యార్థులు పూర్తి ఏకాగ్రతతో చదువుతారు. ఈ పరిహారాలు చేయండి. స్ఫటిక శివలింగాన్ని పూజించి ప్రతిరోజూ చాలీసా పఠించండి. మిథున రాశి వార జాతకం
ఈ వారం మిథున రాశి వారికి కాస్త ఒడిదుడుకులుగా ఉండవచ్చు. వారం ప్రారంభంలో మీరు అనుకున్న పనులను పూర్తి చేయడానికి కొంచెం తొందరపడాల్సి రావచ్చు. ఈ సమయంలో మీరు దాచిన శత్రువుల నుండి హాని జరుగుతుందని భయపడతారు. మీరు ఉద్యోగం చేస్తుంటే మీరు వేరే ప్రదేశానికి అవాంఛిత బదిలీని ఎదుర్కోవలసి రావచ్చు లేదా అవాంఛిత బాధ్యతలతో భారం పడవచ్చు. ఈ వారం వివిధ పరిస్థితుల మధ్య మీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా మీరు జాగ్రత్త వహించాలి. అదే సమయంలో మీరు ప్రజల చిన్న సమస్యలను విస్మరించి అందరితో మంచి సమన్వయాన్ని కొనసాగించడానికి ప్రయత్నించాలి. వారంలో మొదటి సగం మీకు కొంచెం ప్రతికూలంగా అనిపించవచ్చు. రెండవ సగం చాలా విశ్రాంతిగా ఉంటుంది. ఈ సమయంలో మీ కెరీర్ మరియు వ్యాపారం కోసం మీ ప్రయత్నాలు మరియు కృషి ఫలిస్తుంది. పనిలో మీ ఉన్నతాధికారులు మీ పనిని అభినందిస్తారు. వ్యాపారం లాభాలను చూస్తుంది. వ్యాపార విస్తరణకు ప్రణాళికలు విజయవంతమవుతాయి. మీరు భాగస్వామ్యంతో పనిచేస్తే మీ భాగస్వామి నుండి మీకు పూర్తి మద్దతు మరియు సహకారం లభిస్తుంది. మీ ప్రేమ సంబంధంలో మధురం ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడిపే అవకాశాలు మీకు ఉంటాయి. ఈ పనులు చేయండి. ప్రతిరోజూ గణేశుని పూజ సమయంలో దూర్వా గడ్డిని సమర్పించి చాలీసా పఠించండి. కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమంగా ఉంటుంది. ఒక నిర్దిష్ట పనిలో ప్రధాన అడ్డంకి వారం ప్రారంభంలో మిమ్మల్ని నిరాశకు గురిచేయవచ్చు. ఈ సమయంలో ప్రత్యర్థులు కెరీర్ మరియు వ్యాపార సంబంధిత రంగాలలో చురుకుగా ఉంటారు. వ్యాపారవేత్తలు వ్యాపారంలో మందగమనాన్ని ఎదుర్కోవచ్చు. ఖర్చులు ఈ వారం ఆదాయాన్ని మించిపోతాయి. వారం మధ్యలో మీరు ముఖ్యంగా మీ ఆరోగ్యం మరియు సంబంధాలపై దృష్టి పెట్టాలి. ఈ సమయంలో మీ ప్రియమైనవారి భావాలను గౌరవించండి మరియు వారితో మర్యాదగా వ్యవహరించండి. కష్ట సమయాల్లో మీ జీవిత భాగస్వామి మద్దతుగా ఉంటారు. వారం చివరి భాగంలో మీ అత్తమామల నుండి మద్దతు లభించే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నవారు వారం చివరి భాగంలో ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. వారు మీ పనికి అంతరాయం కలిగించడానికి కుట్ర పన్నవచ్చు. మీ ఉన్నతాధికారులు మరియు సహోద్యోగులతో మంచి సంబంధాలను కొనసాగించడానికి ప్రయత్నించండి. మీ పనులను ఇతరులకు వదిలివేయవద్దు లేదా రేపటి వరకు వాయిదా వేయవద్దు, ఎందుకంటే ఇది నష్టాలకు దారితీస్తుంది. మంచి ప్రేమ సంబంధాన్ని కొనసాగించడానికి మీ మనస్సును మీ హృదయంతో పాటు ఉపయోగించుకోండి. ఈ దశలను అనుసరించండి. ప్రతిరోజూ నీరు మరియు బేలాకులు సమర్పించి శివుడిని పూజించండి మరియు శివ చాలీసాను పఠించండి. సింహరాశి వారపు జాతకం. ఈ వారం సింహరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీరు చేపట్టే ప్రతి ప్రయత్నంలో విజయం మరియు లాభం చూస్తారు. వారం ప్రారంభంలో మీరు మీ కృషికి పూర్తి ప్రతిఫలాలను పొందుతారు. పనిలో మీ పేరు మరియు ప్రతిష్ట పెరుగుతుంది. ఆర్థిక లాభం పొందే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో మీరు మీ అన్ని పనులను మీ వాగ్దాటితో పూర్తి చేయగలుగుతారు. సింహరాశి వారికి పదోన్నతి అవకాశాలు ఉన్నాయి. పరీక్షలు, పోటీలు లేదా ఉద్యోగ ఇంటర్వ్యూలకు ఇది సరైన సమయం. అధికారం మరియు ప్రభుత్వానికి సంబంధించిన విషయాలలో మీకు అనుకూలంగా నిర్ణయం వస్తే మీరు ఉపశమనం పొందుతారు. వ్యాపార దృక్కోణం నుండి మొత్తం వారం అద్భుతంగా ఉంటుంది. మీరు ఒక ప్రాజెక్ట్లో పెట్టుబడి పెట్టాలనుకుంటే మీరు శ్రేయోభిలాషులను సంప్రదించిన తర్వాత ముందుకు సాగవచ్చు. ఈ సమయం వ్యాపార వృద్ధికి లేదా కొత్త ప్రాజెక్ట్ ప్రారంభించడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. మీరు చాలా కాలంగా భూమి, భవనం లేదా వాహనాన్ని కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే ఈ వారం మీ కోరిక అనుకోకుండా నెరవేరవచ్చు. కుటుంబ ఆనందం అద్భుతంగా ఉంటుంది. మీరు అవివాహితులైతే వివాహం దగ్గరపడుతుంది. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడపడానికి మీకు అవకాశాలు ఉంటాయి.
ఈ పరిహారాలను తప్పకుండా ప్రయత్నించండి. లక్ష్మీనారాయణుడిని పూజించే సమయంలో ప్రతిరోజూ విష్ణు సహస్రనామం పఠించండి. కన్య వారపు జాతకం కన్యరాశి వారికి ఈ వారం చాలా శుభప్రదంగా మరియు విజయవంతంగా ఉంటుంది. ఈ వారం మీరు అకస్మాత్తుగా పెద్ద మొత్తంలో డబ్బును అందుకోవచ్చు. పెద్ద అప్పును తిరిగి చెల్లించడంలో మీరు విజయం సాధిస్తారు. మీరు భూమి, భవనం మరియు వాహనాన్ని ఆనందిస్తారు. పూర్వీకుల ఆస్తికి సంబంధించిన వివాదాలు పరిష్కారమవుతాయి మరియు మీ శాశ్వత ఆస్తులు పెరుగుతాయి. మీరు వ్యాపారంలో ఉంటే ఈ వారం అనుకూలమైన ఫలితాలను తెస్తాయి. వ్యాపారంలో లేదా విదేశాలలో పనిచేసే వారికి ఈ వారం ప్రత్యేక ప్రయోజనాలు లభించవచ్చు. మీ పిల్లలకు సంబంధించిన ఒక పెద్ద ఆందోళన వారం మధ్యలో పరిష్కారమైనప్పుడు మీరు ఉపశమనం పొందుతారు. పరీక్షలు మరియు పోటీలలో ఆశించిన విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. మీరు చాలా కాలంగా మీ ఉద్యోగాన్ని మార్చుకోవాలనుకుంటే లేదా ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే ఈ వారం మీ కోరిక నెరవేరవచ్చు మరియు మీకు మంచి ఆఫర్ రావచ్చు. వారం చివరి భాగంలో ఇంట్లో మతపరమైన మరియు శుభప్రదమైన వేడుకలు జరగవచ్చు. మీరు మీ ప్రేమను వివాహంగా మార్చుకోవాలని ప్లాన్ చేస్తుంటే మీ కుటుంబం అంగీకరించవచ్చు. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఈ పరిహారాలు చేయండి. ప్రతిరోజూ దుర్గాదేవిని పూజించండి మరియు బుధవారం నాడు లింగమార్పిడి వ్యక్తికి ఆకుపచ్చని దుస్తులను దానం చేయండి. తులా వారపు జాతకం తులారాశి స్థానికులకు ఈ వారం శుభం మరియు అదృష్టం ఉంటుంది. ఈ వారం మీరు అధికారం మరియు ప్రభుత్వానికి సంబంధించిన విషయాలలో కావలసిన మద్దతు మరియు విజయాన్ని పొందే అవకాశం ఉంది. కెరీర్ మరియు వ్యాపారం ప్రయోజనం పొందుతుంది. నిరుద్యోగులు కోరుకున్న ఉపాధిని పొందవచ్చు. మీరు ఇప్పటికే ఉద్యోగంలో ఉంటే పనిలో మీ ప్రభావం పెరుగుతుంది. ఒక నిర్దిష్ట పనిలో విజయం సాధించడం వల్ల మీ ప్రతిష్ట పెరుగుతుంది. వారం మధ్యలో వ్యాపారవేత్తలకు చాలా శుభప్రదంగా మరియు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో మీ ఆర్థిక లాభాలు పెరుగుతాయి. మీరు ఒక పెద్ద వ్యాపార ఒప్పందాన్ని కుదుర్చుకోవచ్చు. మీ వ్యాపారాన్ని విస్తరించడానికి నిధులు సేకరించడంలో మీరు ఇబ్బంది పడుతుంటే డబ్బు సులభంగా సర్దుబాటు అవుతుంది. మీ తండ్రి నుండి మీకు ప్రత్యేక మద్దతు మరియు సహాయం లభిస్తుంది. వారం చివరి భాగంలో మీకు శుభప్రదమైన కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంటుంది. పాత స్నేహితులు మరియు ప్రియమైన వారిని కలవడం సాధ్యమే. ఈ వారం మీకు కుటుంబ దృక్కోణం నుండి ఆనందంతో నిండి ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో మాధుర్యం ప్రబలంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడిపే అవకాశాలు మీకు లభిస్తాయి. ఇలా చేయండి. ప్రతిరోజూ వంటగదిలో తయారుచేసిన మొదటి రోటీని ఆవుకు తినిపించండి. వృశ్చిక రాశి వారపు జాతకం ఈ వారం వృశ్చిక రాశి స్థానికులకు మిశ్రమ ఫలితాలు వస్తాయి. మీరు మీ డబ్బు మరియు సమయాన్ని జాగ్రత్తగా నిర్వహించుకోవాలి. ఏదైనా ప్రాజెక్ట్ లేదా ప్రాజెక్ట్లో తెలివిగా డబ్బు ఖర్చు చేయండి, లేకుంటే మీ ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుంది. మీరు భవనం లేదా భూమిని కొనుగోలు చేయాలనుకుంటే దాని పత్రాలను తనిఖీ చేయండి మరియు ఆర్థిక లావాదేవీలలో చాలా జాగ్రత్తగా ఉండండి, లేకుంటే మీరు అనవసరమైన సమస్యలను ఎదుర్కోవచ్చు. వ్యాపారవేత్తలు ఈ వారం ప్రమాదకర పెట్టుబడులకు దూరంగా ఉండాలి. పూర్వీకుల ఆస్తికి సంబంధించి తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండండి మరియు ఏదైనా ప్రధాన నిర్ణయాలు తీసుకునే ముందు శ్రేయోభిలాషుల సలహా తీసుకోండి. ఉద్యోగంలో ఉన్నవారికి వారంలోని చివరి సగం మొదటి సగం కంటే సవాలుగా ఉండవచ్చు. ఈ సమయంలో మీరు ఆఫీసు పని గురించి ఒత్తిడికి గురవుతారు. అయితే ఏవైనా ఇబ్బందులను అధిగమించడానికి మీ సహోద్యోగులు మరియు ఉన్నతాధికారుల నుండి మీకు అవసరమైన మద్దతును మీరు అందుకుంటూనే ఉంటారు. ఈ వారం ప్రేమ సంబంధాలలో మీరు జాగ్రత్తగా ఉండాలి.
తరువాత నెరవేర్చడానికి మీకు కష్టంగా అనిపించే వాగ్దానాలు చేయవద్దు లేదా చేయవద్దు. ఈ పరిహారాన్ని ప్రయత్నించండి. మీ ప్రార్థనల సమయంలో ప్రతిరోజూ హనుమాన్ చాలీసా పఠించండి. ధనుస్సు వారపు జాతకం. ధనుస్సు రాశి స్థానికులకు ఈ వారం చాలా బిజీగా ఉంటుంది. వారం ప్రారంభంలో కుటుంబ సమస్య వల్ల తీవ్ర ఆందోళన కలగవచ్చు. ఈ సమయంలో చిన్న చిన్న పనులు కూడా పూర్తి చేయడానికి మీరు కష్టపడాల్సి రావచ్చు. కుటుంబంలో మీ ఆందోళనలను విస్మరించడం వల్ల మీరు కలత చెందవచ్చు. ఇంట్లో లేదా పనిలో మీ అధికారం తగ్గవచ్చు. వారం మొదటి భాగంలో మీరు చాలా విషయాల గురించి అసౌకర్యంగా భావిస్తారు, కానీ సన్నిహితుల మద్దతుతో మీరు చివరి భాగంలో చాలా వరకు విషయాలను పరిష్కరించుకోగలుగుతారు. వ్యాపారంలో ఉన్నవారికి ఈ వారం మిశ్రమంగా ఉంటుంది. ఈ వారం మీకు ఆదాయం ఉంటుంది, ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఈ వారం మీరు విలాస వస్తువులపై అవసరమైన దానికంటే ఎక్కువ డబ్బు ఖర్చు చేయవచ్చు. వారం చివరి భాగంలో ఆరోగ్యం మరియు సంబంధాల పరంగా జాగ్రత్తగా ఉండవలసిన సమయం అవుతుంది. ఈ సమయంలో మీరు కడుపు సంబంధిత సమస్యలను ఎదుర్కోవచ్చు. కాబట్టి ఆరోగ్యకరమైన దినచర్య మరియు ఆహారాన్ని నిర్వహించండి. ఈ వారం మీ ప్రేమ భాగస్వామితో మీకు వివాదం ఉండవచ్చు. విషయాలను పరిష్కరించడానికి కమ్యూనికేషన్ను ఉపయోగించండి. ఈ పరిష్కారాలను ప్రయత్నించండి. మీ రోజువారీ ప్రార్థనల సమయంలో విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. మకర వారపు జాతకం. మకర రాశి వారికి ఈ వారం చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ వారం మీరు ప్రభావవంతమైన వ్యక్తులతో కనెక్ట్ అవుతారు. వారి సహాయం భవిష్యత్తులో లాభదాయకమైన ప్రాజెక్టులకు అవకాశాలను అందిస్తుంది. వారం ప్రారంభంలో మీరు మీ కుటుంబంతో చాలా దూరం ప్రయాణించాల్సి రావచ్చు. ఈ సమయంలో మీరు మీ ఎక్కువ సమయాన్ని మతపరమైన మరియు శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగంలో ఉన్నవారికి వారం మొత్తం అనుకూలంగా ఉంటుంది. పనిలో మీ సీనియర్లు మరియు జూనియర్ల నుండి మీకు సమృద్ధిగా మద్దతు మరియు సహకారం లభిస్తుంది. ఆర్థికంగా ఈ వారం మీకు అద్భుతమైనదిగా పరిగణించబడుతుంది. ఈ వారం మీకు అదృష్టం అనుకూలంగా ఉండటంతో మీరు వ్యాపారంలో కావలసిన లాభాలను సాధిస్తారు మరియు మీ సంచిత సంపద పెరుగుతుంది. ఈ వారం మీరు భూమి మరియు ఆస్తికి సంబంధించిన వివాదాల నుండి ఉపశమనం పొందవచ్చు. ప్రభావవంతమైన వ్యక్తి సహాయంతో అటువంటి విషయాలను చర్చల ద్వారా పరిష్కరించవచ్చు. మీరు విదేశాలలో వృత్తి లేదా వ్యాపారాన్ని కొనసాగిస్తుంటే ఈ వారం సానుకూల ఫలితాలను తీసుకురావచ్చు. మీ ప్రేమ సంబంధంలో సామరస్యం ప్రబలంగా ఉంటుంది. మీరు మీ ప్రేమ భాగస్వామితో మంచి సంబంధాన్ని కొనసాగిస్తారు. ఖచ్చితంగా ఈ పరిష్కారాలను ప్రయత్నించండి. శివుని పూజ సమయంలో ప్రతిరోజూ రుద్రాష్టకం పఠించండి. కుంభ రాశి వారపు జాతకం. కుంభరాశి స్థానికులకు ఈ వారం కొత్త అవకాశాలను తెస్తుంది. మీరు చాలా కాలంగా ఉద్యోగం కోసం వెతుకుతుంటే ఈ వారం మీరు మీ సన్నిహితుడు లేదా శ్రేయోభిలాషి సహాయంతో కోరుకున్న ఉద్యోగం పొందవచ్చు. ఈ వారం మీరు మీ కార్యాలయంలో శ్రద్ధగా పనిచేస్తారు మరియు మీ పనితీరులో ఫలితాలు కనిపిస్తాయి. మీ సీనియర్లు మీ పనిని ప్రశంసిస్తారు మరియు మీ జూనియర్ల నుండి మీకు పూర్తి మద్దతు మరియు సహకారం లభిస్తుంది. వారం మధ్యలో మతపరమైన మరియు సామాజిక పనులపై మీ ఆసక్తి పెరుగుతుంది. ఈ సమయంలో మీరు కొన్ని ప్రత్యేక పనులకు గౌరవం పొందవచ్చు. కుంభ రాశి స్థానికులకు సంవత్సరం చివరి సగం మొదటి సగం కంటే శుభప్రదంగా మరియు విజయవంతంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న శుభవార్తను అందుకోవచ్చు. మీ పిల్లల విజయం మీ ప్రతిష్టను పెంచుతుంది. ఈ వారం వివాహం చేసుకోగల యువకులు మరియు మహిళలు తుది నిర్ణయం తీసుకోవచ్చు. మీకు కుటుంబ సభ్యుడితో విభేదాలు ఉంటే అపార్థాలు పరిష్కరించబడవచ్చు మరియు మీ సంబంధం సాధారణ స్థితికి రావచ్చు.
భాగస్వామ్యంతో వ్యాపారం చేసేవారు అద్భుతమైన లాభాల కోసం అవకాశాలను కనుగొంటారు. ఈ పరిహారాలు చేయండి. హనుమంతుడిని పూజించేటప్పుడు ప్రతిరోజూ శ్రీ సుందరకాండను పారాయణం చేయండి. మీన రాశి వారికి వారపు జాతకం. ఈ వారం మీన రాశి వారికి ఒడిదుడుకులతో నిండి ఉంటుంది. మీ జీవితం కొన్నిసార్లు ముందుకు సాగుతుంది, కొన్నిసార్లు ఆగిపోతుంది. వారం ప్రారంభంలో గృహ సమస్యలు మీకు ఆందోళన కలిగించవచ్చు. పరీక్షలు మరియు పోటీలకు సిద్ధమవుతున్న విద్యార్థులు తమ చదువులపై దృష్టిని కోల్పోవచ్చు. విద్యార్థులు తమ ఆశించిన ఫలితాలను సాధించడానికి సాధారణం కంటే ఎక్కువ కృషి మరియు కృషి చేయవలసి ఉంటుంది. ఆర్థిక దృక్కోణం నుండి వారం యొక్క మొదటి అర్ధభాగం కొన్ని ఇబ్బందులను కలిగించవచ్చు. కానీ రెండవ అర్ధభాగం నాటికి పరిస్థితి చాలా వరకు అదుపులో ఉంటుంది. అయితే మీరు వారం ప్రారంభం నుండి విలాసవంతమైన ఖర్చులకు దూరంగా ఉండాలి, ఎందుకంటే మీరు రుణం తీసుకోవలసి ఉంటుంది. వారం యొక్క రెండవ అర్ధభాగం సాధారణంగా ఉద్యోగంలో ఉన్నవారికి ఫలవంతంగా ఉంటుంది. పనిలో శ్రేయోభిలాషులు మరియు ఉన్నతాధికారుల నుండి మీరు ఆశించిన మద్దతు మీకు లభించకపోవచ్చు. అందువల్ల మీరు ఇతరులపై ఆధారపడకుండా ఉండాలి. ఈ వారం మీరు వాయిదా వేయకుండా ఉండాలి మరియు మీ పని సమయానికి మరియు సరైన పద్ధతిలో పూర్తయ్యేలా చూసుకోవాలి. మంచి సంబంధాలను కొనసాగించడానికి మీ ప్రవర్తనలో వినయాన్ని కొనసాగించండి. ప్రేమ సంబంధాలలో అసహనాన్ని నివారించండి. ఈ పరిహారాలను ప్రయత్నించండి. ప్రతిరోజూ కుంకుమ తిలకం పూయండి మరియు విష్ణువును క్రమం తప్పకుండా పూజించండి.